పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద 4 స్టేట్స్లో ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉన్నాయి. సో మెయిన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, గోవా ఈ స్టేట్స్లో వాళ్ళు ఇప్పటి వరకు ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 ఆఫెన్సెస్ చేశారు. నంద్యాల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో DHB చేయడం జరిగింది. ఆ DHBలో ఆల్మోస్ట్ 30 తోలా వరకు ప్రాపర్టీ వాజ్ పోస్ట్, 30 తోలా గోల్డ్. సో మనం అన్ని CCTV ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్నీ ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జాఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నామెంట్స్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ పర్సన్ మీద ఆల్మోస్ట్ 17 కేసెస్ ఉన్నాయి. అన్ని DHB, నైట్ HB కేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర జరిగిన ఆఫెన్స్లో టోటల్ 4 గ్యాంగ్ మెంబర్స్ షామిల్ అయ్యారు. 4లో ఇంకొకరు గ్యాంగ్ మెంబర్ నితీష్ డాప్లే అతని పేరు. అతను కొన్ని నెలల క్రితం ఒక చనిపోయారు అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా 2ని ఇప్పుడు పట్టుకోవాలి. వాళ్ళ కోసం మేము అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా 2ని పట్టుకొని ఇంకా ఈ కేసులో ఏం ప్రాపర్టీ దొంగతనం జరిగింది ఆ ప్రాపర్టీని కూడా మేము రికవర్ చేస్తాము. సో ఇప్పటి వరకు లాస్ అయిన 30 తొల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు రికవరీ చేసి ఒక గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి మీ అందరినీ ఇక్కడికి జరిగింది. సో Nandyal police is 24 hours working to make sure that Nandyal district జనాలు అందరూ సేఫ్గా ఉంటారు. ఎటువంటి ఏం ఆఫెన్స్ జరగకూడదు అని అదే భావనతో మేము ఉన్నాము. సో అదే క్రమంలో ఈరోజు ఈ కేసుని ఛేదించడం జరిగింది. సో దట్స్ ఇట్. ముద్దాయి పేరు ఏం పేరు? అతను ఇక్కడ ఉన్నాడు. ముద్దాయి పేరు జాఫర్ అలీ. ముద్దాయిని అరెస్ట్ చేయడం చేసి ఇప్పుడు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. సో అండ్ ఈ కేసుని ఛేదించారు. సో మన ASP నంద్యాల్ సుష్మిత ఆమె ఆధ్వర్యంలో ఇది మన దగ్గర ఉన్న 2 టీమ్స్ CCS CI సురేష్ అండ్ CI నంద్యాల తాలూకా ఐశ్వర్య. సో అండ్ వాళ్ళతో పాటు ఉన్న అందరూ CCS టీమ్ అండ్ నంద్యాల తాలూకా పోలీస్ పర్సనల్ వాళ్ళు అందరూ ఈ కేసుని బాగా మంచి పని చేసి మంచి హార్డ్ వర్క్ చేసుకొని ఈ కేసుని ఛేదించడం జరిగింది. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ అప్రిషియేటెడ్ ఫర్ దిస్ గుడ్ వర్క్ డన్. థ్యాంక్ యూ.
ఓకే